హలో ఫ్రెండ్స్, నేనైతే లాంగ్ ఫ్రాక్ కుడుతున్నా 32 సైజు. 30 బాడీ మెజర్మెంట్ ప్రకారం హైట్ 14.5, ఖర్చులతో కలిపి 14.5 పెట్టుకున్నా. షోల్డర్ వచ్చి 6.5, హార్మోల్ కూడా 6.5. థర్టీ టూలో 4వ భాగం ఎంత అవుతుందో అంత మార్క్ చేసుకోవాలి. 32 8 వస్తుంది. ఎయిట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, ప్లస్ 2 చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ 6.5 ఉందా అని చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి, ఇక్కడ కూడా ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. వన్ ఇంచు గీసుకోవాలి హార్మోన్ రౌండ్. ఇక్కడ గల్లా బోట్ నెక్ 3.5 తీసుకుంటున్నా. ఇది 3 ఇంచెస్. ఇక్కడ కూడా 3.5 తీసుకుంటున్నా. బోట్ నెక్ కాబట్టి ఎక్కువ తీసుకున్నా ఫ్రెండ్స్. నార్మల్ నెక్ అయితే 5 అయితే సరిపోతుంది. ఈ మెజర్మెంట్ ప్రకారం 5 తీసుకుంటే సరిపోతుంది. ఇది బోట్ నెక్ కాబట్టి 6.5 తీసుకున్నా. ఇక్కడైతే 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇట్లా. ఇష్టం ఇందులో ఏదైనా గీసుకోవచ్చు, గల్లా ఏ డిజైన్ అయినా. ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే 1 ఇంచ్ పైకి ఇట్లా కట్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్ వస్తుంది ఫ్రాకు. ఇట్లా క్రాస్గా ఇక్కడ వరకు ఈ డాట్స్ పెట్టుకున్న దగ్గర వరకు క్రాస్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తా. ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ చేసుకుందాం ఒకటే క్లాత్ లో, కానీ పోట్లీ బటన్స్ పెడుతున్నా అందుకనే వేరే వేరే కట్ చేస్తున్నా. చూడండి దీనిపైన ఇట్లా పెట్టుకొని
యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది డాట్సే పెట్టుకునుడే, ప్రిన్సెస్ కట్ కాదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కు మనము పోట్లీ బటన్స్ పెట్టుకుంటున్నాము కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పోట్లీ బటన్స్ కుట్టినప్పుడు క్లాత్ అనేది కుట్లో అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇక్కడ లోతు తీసుకోవడం కోసం ఇక్కడ ఒక మార్కింగ్ చేసిన. ఫ్రంట్ పార్ట్ లో కొంచెం 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు కట్ చేసుకుంటా. అంతే ఫ్రెండ్స్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. ఇది చూపిస్తే ఇప్పుడు దీనికి ఈ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాం. చూసిరు కదా, ఇక్కడ లోతు తీసుకుంటా. ఫస్ట్ అయితే ఇక్కడ కట్ చేసుకుందాం. టక్స్ ఇచ్చుకుంటే గోస్తుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ లోతు తీస్తా. అంతే ఫ్రెండ్స్, గల్లా తర్వాత కట్ చేస్తా. సేమ్ గల్లా ఇప్పుడే కట్ చేస్తా. బ్యాక్ ఫ్రంట్ సేమ్. బ్యాక్ అయితే చిన్నగా డిజైన్ పెడదాం అనుకుంటున్నా, చూస్తా. లీఫ్ డిజైన్ తర్వాత కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. 4 ఫోల్డింగ్ చేసుకొని ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 10 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ ఒక లైన్ తీసుకొని 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 32 సైజు కదా, చిన్న సైజుకు డౌన్ మనం 2.5 సరిపోతుంది. నాకు 7 ఇంచెస్ దగ్గర
7 ఇంచెస్, ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ప్లస్ 2 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ లేదు, సరిపోతుంది అయినా. అంతే ఫ్రెండ్స్, స్లీవ్స్ కటింగ్. ఇక్కడ 1 ఇంచెస్, ఇట్లా 1 ఇంచ్ అందాదగా పెట్టిన నేను, కానీ ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఇక్కడ ఇట్లా కరువు తీయాలి. ఇట్లా వచ్చింది కదా కరెక్ట్. తర్వాత లోతు, ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ స్లీవ్స్. మన బ్లౌజ్, మన హ్యాండ్ ఎంత ఉందో అంత మనం ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది, మార్కింగ్ చేసుకొని. ఇంతే ఫ్రెండ్స్, స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంత ఈజీగా. అవసరం అనుకుంటే ఇక్కడ జాయింట్ వేయచ్చు, లేకపోతే లేదు, సరిపోతుంది. 1.5 అవుతుండే కదా ఎక్స్ట్రా, సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్నాం. ఇదే శారీ. బాడీ పార్ట్ కోసం కొంచెం తీసుకొని, ఎంత అవసరమో అంత తీసుకొని మొత్తం ఫ్రిల్స్ పెట్టి అయితే కుడతా. ఇదే మీ హైట్ ఎంత ఉంటుందో అంత పెట్టుకోండి. వీళ్ళ హైట్ ఎంత ఉందో అంత పెడతా నేనైతే. కట్ చేసుకోవాలి. ఇది హైట్ చూసుకొని ఇక్కడ నుంచి. ఇదైతే లైనింగ్ 32 సైజ్ కాబట్టి 2 మీటర్ లైనింగ్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టి కుడుతున్నాం కాబట్టి ఇంత సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చూపిస్తా. కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ దీనిపైన వేసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ ఇవి వచ్చినాయి కదా, ఏదొచ్చినా సరే, ఫ్లవర్స్ వచ్చినా ఏదొచ్చినా ఇది ఇట్లా పైకి ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని క్లాత్ కరెక్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇట్లా ఇట్లా వేసుకొని అయితే కట్ చేసుకుంటా ఇప్పుడు.